ఆ ఎంపీ ఎమ్మెల్యేలు ఒకే పార్టీకి చెందినవారు, కానీ వారి మధ్య సయోధ్య కుదరడం లేదట. తమ నియోజకవర్గాల్లో ఏ కార్యక్రమం జరిగినా ఎంపీని ఆహ్వానించడం లేదట ఎమ్మెల్యేలు. ఇంతకు ఎంపీని ఎమ్మెల్యేలు దూరం పెడుతున్న ఆ పార్లమెంటు నియోజకవర్గం ఏది? ఎంపీపై ఎమ్మెల్యేలు ఎందుకు గురుగా ఉన్నారు? ఆ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీ ఎందుకు పర్యటించాల్సి వచ్చింది? ఎంపీ ఎమ్మెల్యేల మధ్య గ్యాప్కు కారణమేంటి? వాచ్ దిస్ స్టోరీ. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ధర్మపురి, మంథని, పెద్దపల్లితో పాటు రామగుండ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా కాకా వెంకటస్వామి కుటుంబం నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీకృష్ణను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. భారీ మెజారిటీతో వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా గెలుపొందారు. అప్పటి వరకు బాగానే ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీ మధ్య ఒక్కసారిగా విరోధం పెరిగింది. పార్లమెంటు ఎన్నికల సమయంలోనే చెన్నూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన వివేక్ వెంకటస్వామికి పార్లమెంటు పరిధిలోని మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు మధ్య దూరం పెరగడంతో ఆ ప్రభావం తన తనయుడు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణపై పడిందట. 5 నియోజకవర్గాల్లో అధికారిక కార్యక్రమాలకు ఎంపీని ఎమ్మెల్యేలెవరూ ఆహ్వానించడం లేదని పార్టీలో పెద్ద చర్చ నడుస్తోందట. పార్లమెంటు ఎన్నికల్లో అన్ని తానే వ్యవహరించి మంథని నియోజకవర్గంలో భారీ మెజారిటీ రావడానికి కృషి చేసిన మంత్రి శ్రీధర్బాబు సైతం తన నియోజకవర్గంలో చేపడుతున్న అధికారిక కార్యక్రమాలకు ఎంపీ వంశీకృష్ణను ఆహ్వానించడం లేదట. ఈ మధ్య మంథని నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్బాబు లేకుండానే ఎంపీ వంశీకృష్ణ కార్యకర్తలతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారట. తను లేకుండా ఎంపీతో కార్యక్రమాల్లో పాల్గొన్న కార్యకర్తలకు మంత్రి శ్రీధర్బాబు గట్టి వార్నింగే ఇచ్చారట. పార్టీలో ఉండాలనుకుంటున్నారా లేదా మరోసారి రిపీట్ కావద్దంటూ కార్యకర్తలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీలో బహిరంగంగానే చెప్పుకుంటున్నారట. ఇక ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా ఎవరు ఎంపీ కార్యక్రమాలకు హాజరు కావద్దంటూ బహిరంగంగానే కార్యకర్తలకు హితబోధ చేస్తున్నాడట. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సైతం తన నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు, అధికారిక కార్యక్రమాలకు ఎంపీని రానివ్వడం లేదట. అదే బాటలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కూడా ఎంపీని అధికారిక కార్యక్రమాలకు పిలవడం లేదట. పార్లమెంటు ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు వివేక్ కు మధ్య తలెత్తిన వివాదమే కారణమని పార్టీలో బహిరంగంగానే క్యాడర్ చర్చించుకుంటోందట. ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో మిత్రులుగా కలిసిపోయిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పార్లమెంటు ఎన్నికల తర్వాత ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారట. ఒకే జిల్లా నుండి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్లు మంత్రి పదవిపై పోటీ పడటమే ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడానికి కారణమని పార్టీ క్యాడరే చెవులు కొరుక్కుంటోందట. ఇద్దరి మధ్య మంత్రి పదవి చిచ్చుతో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను ప్రేమ్ సాగర్ రావు తమ నియోజకవర్గంలోని అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదట. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భూమి పూజ కార్యక్రమం, జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ముగింపు కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎంపీతో పాటు చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు వివేక్, వినోద్లను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆహ్వానించకపోవడం అప్పట్లో పార్టీలో పెద్ద చర్చకే దారితీసిందట. పార్టీ అధికారిక కార్యక్రమానికి ఎందుకు ఆహ్వానించలేదని ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీ జిల్లా కలెక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేశారట. తమ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఎవరిని ఆహ్వానించాలో, ఎవరిని ఆహ్వానించకూడదో తనకు తెలుసు అని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కలెక్టర్కు తేల్చి చెప్పినట్లు పార్టీలో పెద్ద టాక్ నడిచిందట. మంథని నియోజకవర్గంలోని కాళేశ్వరం సరస్వతి పుష్కరాల ప్రారంభోత్సవంలో పెద్దపల్లి ఎంపీ వంశీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయలేదని వంశీ అనుచరులు సీఎం రేవంత్ రెడ్డి ముందు ఆందోళనకు దిగారు. ఓ మంత్రి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఈ వివాదం చినికి గాలివానలా మారుతోంది. ఎంపీ, ఎమ్మెల్యేలకు సయోధ్య లేకపోవడంతో నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎంపీ నిధుల నుంచి కేటాయించాల్సిన ఫండ్స్ ను వంశీకృష్ణ కేటాయిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారిందట. సీఎం ముందుకు ఎంపీ, ఎమ్మెల్యేల పంచాయతీ చేరింది. మరి ఎమ్మెల్యేలు, ఎంపీ మధ్య ఉన్న వైరాన్ని సద్దుమణిగేలా చేయడానికి సీఎం చొరవ తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి.